హలో! బ్యాక్ టు ద వీడియో. సో, ఇదంతా మా స్ట్రీట్. సో, మా ఇంటి నుంచయితే మేమెప్పుడు ఫిష్ మార్కెట్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, అంటే లైక్ నేను యూకే వచ్చిన దగ్గర నుంచయితే అస్సలు తినలేదు ఫిష్. నేనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోయాను. సో, ఈరోజైతే ఖచ్చితంగా ఎళ్ళిపోయి ఒక ఫిష్ తెచ్చేసుకొని, వండేసుకొని, తినేసి, ఆ ఫీలింగ్ అనుభవించాలనిపిచ్చింది. సో, అందుకే ఇంకా మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయాము. సో, మీకు స్క్రీన్‌లో కనిపిస్తున్న ఇద్దరు పర్సన్స్ లెఫ్ట్ వచ్చేసి హిస్ మై హస్బెండ్ సాయి పవన్. సో, మీకు రైట్ కనిపిస్తున్న పర్సన్ వచ్చేసి హిస్ మై ఫ్రెండ్ మిస్టర్ అజిత్. సో, ఇక్కడైతే లైక్ ఈరోజు చూస్తే క్లైమేట్ కొంచెం సన్నీగానే అనిపిస్తుంది. బట్ బ్యూటిఫుల్ క్లైమేట్ అనిపించింది ఈరోజైతే. బట్ ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే మాత్రం చెప్పలేము. సో, ఇదంతా వచ్చేసి మా వే టు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. సో, మేమిక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చూజ్ చేసుకొని మేము ఆ మార్కెట్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. సో, మీకు లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఒక మంచి గార్డెన్ ఒక లైక్ గ్రీనరీగా కనిపిస్తుంది కదా! సో, ఐ లైక్ గార్డెన్స్ అనమాట. లైక్ వీళ్ళు ఇక్కడైతే చాలా మెయింటైన్ చేసుకుంటారు. ఎవరిది వాళ్ళది యూనిక్ స్టైల్ ఉంటుందనమాట. సో, నాకిక్కడ వీళ్ళ గార్డెన్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను వెళ్తూ వస్తూ ఉండే దారి కాబట్టి లైక్ ఐ ఫీల్ లైక్ ప్లెజెంట్‌గా అనిపిస్తుంది నాకు వీళ్ళ గార్డెన్ చూస్తే. సో, ఇక్కడ ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నామనమాట. సో, మరి వాళ్ళిద్దరు బిట్సే ఉన్నాయి కదా! నేను లేనని చెప్పేసి నన్ను కూడా ఒక చిన్న షార్ట్ బిట్ తీయమని చెప్పాను. సో, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో, ఇప్పుడు మేమైతే ఇక్కడ ఐ మీన్ రోడ్ క్రాస్ చేయాలి. సో, మీకు అక్కడ కనిపిస్తున్నట్టుంది లైక్ సో, ఇదైతే అని కనిపిస్తుంది కదా! ఇట్స్ మెట్రో ట్రాన్స్‌పోర్ట్ అనమాట. సో, ఇప్పుడు మేము ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలి. సో, మేమైతే ఇప్పుడు దిగేసాము. సో, మేము పైకి వెళ్ళాలి అనమాట. సో, బికాజ్ లైక్ ఈ ట్రైన్స్, మెట్రోస్ అనేవి అండర్ గ్రౌండ్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు కనిపిస్తున్న మెషిన్స్ అయితే మీకు టికెట్ చెకింగ్ మెషిన్స్ అనమాట. సో, మేము ఈ వే ద్వారా మేము వెళ్ళాలనమాట ఇప్పుడు. సో, ఆల్రెడీ మా హస్బెండ్ పైకొచ్చేసారు. సో, హి వాస్ గోయింగ్. సో, మీకు అక్కడ కనిపిస్తుంది కదా టికెట్స్ అని. సో, అక్కడైతే మీకు ఎటైనా వెళ్ళాలి అనుకుంటే సో, ప్లేస్ టు ప్లేస్‌కి టికెట్ తీసుకోవాల్సొస్తుంది. సో, మేమైతే ప్రెజెంట్ పాస్ యూజ్ చేస్తాం కాబట్టి లైక్ మేము మా పాస్ ఫోన్‌లో సో, అక్కడ చెకింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా! సో, వాటి దగ్గర స్కాన్ చేసేసి మేము ఇలా పైకొచ్చేయొచ్చు. సో, ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలి. సో, ఇక్కడొచ్చేసి మీకు ఇలా పైకొచ్చారు అంటే ఇక్కడ ఈ ప్లేస్‌ని మాన్యుమెంట్ స్ట్రీట్ అని అంటారనమాట. సో, ద మోస్ట్ బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ న్యూకాసిల్ అనుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏరియా అంతా సో, దాని కిందకే వస్తుంది. సో, మీకు అక్కడ కనిపిస్తుంది కదా! లైక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో, అదొచ్చేసి ఎల్డన్ స్క్వేర్ మాల్ ద బ్యాక్ సైడ్ అనమాట. సో, ఈ స్ట్రీట్‌లో ఏంటి అంటే ఎందుకింత బిజీ ఉంటుందంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ షాపింగ్ స్టఫ్ ఉంది. సో, పీపుల్ మేజర్‌లీ వాక్ ఇన్ దిస్ ప్లేస్ అనమాట. సో, ఇప్పుడైతే ఈ స్ట్రీట్ నుంచి మేము మీకు ముందు కనిపిస్తున్న ఒక స్ట్రీట్ కనిపిస్తుంది గదా! సో, మేము ఇటు సైడ్ స్ట్రీట్‌లో ఉన్నాము. సో, మీకు మధ్యలో రోడ్ కనిపిస్తుంది. సో, అవతల ఇంకొక స్ట్రీట్ ఉంది. సో, మేము ఇది క్రాస్ చేసి ఆ స్ట్రీట్‌లోకి వెళ్ళాలి. సో, ఆ స్ట్రీట్‌లోకి వెళ్తే మాకు ఇప్పుడు మేము అనుకునే ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో సో, మేము అక్కడికి వెళ్ళొచ్చనమాట. సో, లెట్స్ గో.
సో, ఇప్పుడైతే నేను గ్రేంజర్ మార్కెట్‌లోకొచ్చేసాను. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే లైక్ ఫుడ్‌కి సంబంధించినవి, క్లోతింగ్‌కి సంబంధించినవి, ఇంకా ఇంట్లో కావాల్సినవి ఏవైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటే లైక్ ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్ అనమాట. సో, నేనైతే ఎప్పుడు రాలేదిక్కడికి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా. సో, చాలామంది చెప్తూ ఉండేవాళ్ళనమాట గ్రేంజర్ మార్కెట్‌లో చాలా మంచి స్టఫ్ ఉంటుంది ఎక్స్‌ప్లోర్ చేయడానికి అని. బట్ నాకైతే కుదరలేదెప్పుడు. సో, ఈసారైతే ఖచ్చితంగా ఫిష్ కొనుక్కుందాం అనుకున్న థాట్‌లో వచ్చేసాననమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందయితే ఇదొక మీట్ షాప్. అదంతా రా మీట్ అనమాట. సో, లైక్ ఇక్కడ మీట్ ఇలాగే అమ్ముతారు. సో, మనకు కావాలి అనుకుంటే లైక్ ఇంత అమౌంట్ అని చెప్తే సో, వాళ్ళు మన ఇండియాలో లాగానే లైక్ ఇంత మనకెంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ మీట్ అయితే ఇస్తారు. సో, వీ కెన్ పర్చేజ్ అనమాట. సో, ఇదంతా లైక్ ఒక రెస్టారెంట్ అనిపిస్తుంది నాకు. పీపుల్ కెన్ కమ్, ఈట్, సిట్ అండ్ హ్యావ్ సమ్ చిట్ చాట్ అండ్ గో అన్నట్టుంది నాకైతే అదంతా చూస్తుంటే. సో, ఇప్పుడైతే నాకు వీడియోలో ప్రస్తుతానికి అన్నీ నాకు మీట్ షాప్సే కనిపించాయి. సో, మీట్ షాప్సే క్యాప్చర్ చేయాల్సొస్తుంది. సో, చూసారా ఎంత మంచిగా కూర్చున్నారో అందరూ. సో, ప్రెజెంట్ అయితే మేము మా వే టు ఫిష్ మార్కెట్ ఫిష్ షాప్‌కి వెళ్ళాలనుకుంటున్నాము. బట్ ఒక్కసారి అంతా ఒక లుక్ ఏద్దామని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నామనమాట. సో, ఇక్కడైతే నాకు ప్రెజెంట్ ఒక వెజిటబుల్ మార్కెట్ కనబడింది. నాకసలు వెజిటబుల్ మార్కెట్ కనబడంగానే దెబ్బకి కెమెరా మా హస్బెండ్‌కి ఇచ్చేసి లైక్ ఐ వాంటెడ్ టు పర్సనల్లీ ఎక్స్‌ప్లోర్ అనమాట. సో, ఇవొచ్చేసి రెడ్ ఆనియన్స్. సో, అవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ బీన్స్ అనమాట. ఇక్కడ బీన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. సో, లైక్ నాకైతే భలే అనిపించింది. అంటే ఇవి లైక్ అంటే నార్మల్‌గా చూసే వాటికంటే కూడా చాలా పెద్దగా అనిపించింది. అందుకే నేను అలా ఆశ్చర్యంగా చూస్తున్నాను. సో, దెన్ ఇక్కడొచ్చేసి ఇవి లీచీస్ అనమాట. సో, కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి. బావుంటాయి బట్ స్టిల్.
సో, మనం అంటాం గదా! ఇక్కడ ఇండియాలో మనకి ఆల్ బుక్కరా అంటాము. సో, మేమైతే ఆల్ బుక్కరా అంటాం దాన్ని. సో, మీరేమంటారో కామెంట్ బిలో. అండ్ ఈ షాప్ పేరొచ్చేసి హచిన్సన్స్. సో, మేము ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి అని మ్యాప్స్ చూపిస్తుంది. సో, ఒకసారి ఇదంతా ఒక రౌండ్ అప్ చేసి ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి లైక్ వి స్టార్టెడ్ వాకింగ్ అనమాట. సో, చూసారు గదా! ఇలా పీపుల్ తిరుగుతూనే ఉంటారు. లైక్ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి. ఐ ఫౌండ్ ఇట్ లైక్ బిజీ అండ్ బిజీ అంటే బిజీ అంటే బిజీ. చాలా బిజియెస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకిక్కడైతే. బికాజ్ లైక్ నార్మల్‌గా ఇలాంటి స్ట్రీట్స్ కాకుండా నార్మల్‌గా ఇలాంటి మార్కెట్స్ కాకుండా అయితే అంత ఎక్కువ జనమైతే ఎక్కడ ఉండరు. బికాజ్ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. సో, ఈ ప్లేస్ వచ్చేసైతే లైక్ అంటే అన్నీ ఒకే దగ్గరున్నాయి కాబట్టి నాకింతమంది ఒకే దగ్గర కనిపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. సో, మాట్లాడుతూ నేనైతే వీళ్ళని ఎక్కడో మిస్ అయిపోయాను. ఆహ్, ఓహ్! హలో! సో, ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. సో, లైక్ ఎట్లా అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి చూసినప్పుడు ఒక మంచి స్మైల్ ఇస్తారు. సో, చాలా లైక్ ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంది నాకైతే. అలా చూసి లైక్ ఐ టు ఐ చూసి లైక్ ఒక స్మైల్ ఇవ్వడం. వాళ్ళకి మనం ఎవరమో తెలీదు. లైక్ మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు. బట్ స్టిల్ దే గివ్ ఎ లిటిల్ స్మైల్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు. సో, ఫస్ట్‌లో వచ్చినప్పుడైతే నేను లైక్ వీళ్ళకలా హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఉన్నారు గాబట్టి లైక్ దే స్మైల్ గదా! సో, నేను ఫస్ట్ వచ్చినప్పుడైతే నా వైపు గూడా చూసి అలా నవ్వుతుంటే నేనైతే అనుకున్నాను. ఎందుకిలా నవ్వుతున్నారు? నేనేమన్నా వీళ్ళకి తెలుసా అని. బట్ తర్వాత నాకర్థమైంది. లైక్ ఇక్కడ జస్ట్ వెరీ నార్మల్ అని అది. సో, ఇక్కడైతే ఇప్పుడు మేము ఫిష్ మార్కెట్‌కొచ్చేసాము. What you doing? Hey, you could have told us I would have cooled me hair. Oh, look for it. It's a marketing. The marketing. We are just advertising you. All right. Okay, nice. ఓకే లెవెల్ 3 అయిపోయింది 3.4 వస్తుంది 3.4 అయిపోయింది కదా అదే 2 ఫిష్ వస్తాయి అదే 5 హెచ్డి మరి పీస్ బట్టి కూడా చూడాలి మళ్ళీ. separate bag and 2 pieces in a separate bag. Oh, you 2 fishes in a separate bag and 2 fishes in a separate bag. Both one. Yeah? Yeah, yeah. చెప్పలు లోపల ఇట్లా తిరుగుతూ ఉన్నాయి ఫిష్లు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
ఇంకా ఇంటికి తెచ్చేసాము, క్లీన్ చేసేసాము, దానికంతా మసాలా పట్టించేసాము. సో వి డిసైడెడ్ టు మేక్ సమ్ ఫ్రై అండ్ ఆల్సో పులుసు అన్నమాట. సో దానికి సంబంధించి అన్నీ రెడీ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే పీసెస్ చూసారా ఎంత డెలికేట్గా ఉన్నాయో. ఇట్స్ జస్ట్ బికాజ్ లైక్ మన దగ్గరలాగా గట్టిగా అయితే లేవు ఇక్కడ. ఎందుకంటే మేబీ నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఫ్రోజన్ కదా, లైక్ ఫిష్ కూడా ఇది ఫ్రోజన్. సో నాకెందుకో దానివల్లనే ఈ పీసెస్ చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ మేనేజ్ టు డూ సో. ఇదైతే పులుసు. సో ఇంకా లాస్ట్కి వచ్చేసింది, రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. సో అంటే లైక్ విత్ ఇన్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు నేను కుక్ చేశాను. అదంతా నేనైతే వీడియో పెట్టలేదు మీకు. సో చిన్న చిన్న బిట్స్గా అయితే పెట్టాను. సో ఇది మా ఫిష్ తెచ్చుకున్న జర్నీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.